captivity captive. There is a Holy Spirit in you. How many of you know that there is a Holy Spirit in you? There is a Holy Spirit in you. అందరూ చెప్పండి, తండ్రి యొక్క ఆత్మ, సృష్టికర్త యొక్క బలమైన పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడు. You got the most powerful spirit called the Holy Spirit in you. You are too powerful. You got a Holy Spirit, a powerful Holy Spirit in you. So what will you do? Today I want to talk about that. కీర్తనలు 68:18, 68 Psalm verse 18. నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి, మనుషుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. యెహోవా అను దేవుడు అక్కడ నివసించున్నట్లు విశ్వాసఘాతకుల చేత సహితము నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. ఓకే, చూడండి, ఇంగ్లీష్లో చూస్తా. Thou has ascended on high. Thou has led captivity captive. Let me tell you, యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన మానవుడిగా పుట్టాడా లేక దేవుడిగా పుట్టాడా? దేవుడే మానవుడిగా పుట్టాడు. హౌ మెనీ ఆఫ్ యూ అగ్రీ? ఎస్. ఆయన ఎదిగాడంటే మరి దేవుడు ఎదగడు. నిన్న నేడు నిరంతరము దేవుడు ఏకరీతిగా ఉంటాడు. ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన దేవుని ఆత్మే కానీ మానవుడు, కాబట్టి ఆయన ఆత్మయందు జ్ఞానము యందు ఎదిగాడని ఉంటుంది. సో ఇఫ్ హీ ఈస్ గాడ్, హీ విల్ నాట్ గ్రో. దేవుడు ఎదగడు, దేవుడు తగ్గడు. దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంటాడు. అంటే యేసు ప్రభువు భూమి మీద పుట్టినప్పుడు హీ వాజ్ మ్యాన్, బట్ హీ గ్రూ. ఆయన దేవుని ఆత్మను పూర్తిగా ఉపయోగించుకున్నాడు కాబట్టి దేవుడిలాగా ఉన్నాడు. చూసి ఏంటిది, ఈయనకేం జరగట్లేదు, బికాస్ హీ యూజ్ ద హోలీ స్పిరిట్ కంప్లీట్లీ. ఆయన పరిశుద్ధాత్మ శక్తిని సంపూర్ణంగా వాడుకున్నాడు. హీ డిపెండెడ్ ఆన్ ద హోలీ స్పిరిట్. అందుకనే హీ ఆపరేటెడ్ లైక్ గాడ్ ఆన్ దిస్ ఎర్త్. అప్పుడు దాకా దేవుని ఆత్మను అంతలా ఉపయోగించుకునే మనుషుడు ఎవరూ లేరు ఈ భూమి మీద. జీసస్ వాజ్ ద ఓన్లీ వన్ who allowed the Holy Spirit to work through him completely. పరిశుద్ధాత్మకు ఆయన మరి లొంగి, పరిశుద్ధాత్మ ఇదిగో నువ్వే నన్ను వాడుకో అని ఆత్మకు సంపూర్ణముగా మరి సరెండర్ అయ్యి ఆత్మ ద్వారా సంపూర్ణంగా జీవించినటువంటి మొట్టమొదటి మానవుడు యేసు ప్రభువారు. అలా జీవిస్తున్నాడు కాబట్టి ఆయన చూసి అందరూ దేవుడు అన్నారు. బికాస్ హీ వాజ్ అస్ మ్యాన్ సరెండర్డ్ టు హిమ్సెల్ఫ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. 12 ఏళ్ళకే దేవుని ఆత్మ తనకు సమస్తాన్ని బోధించింది. ద హోలీ స్పిరిట్ టాట్ హిమ్ ఎవ్రీథింగ్. కానీ 30వ ఏట వచ్చినప్పుడే ఆయన స్వార్థకు వెళ్ళాడు. సో హీ సరెండర్డ్. ఆయన్ని రాజుగా చేస్తారంటే వద్దన్నాడు ఆయన. కొన్ని చోట్ల ఆయన స్వస్థపరచలేదు, కొన్ని చోట్ల బోధించలేదు, కొన్ని చోట్ల వెనక్కి వెళ్ళిపోయాడు. ఒక్కొక్కసారి రాత్రంతా ప్రార్థన చేసుకున్నాడు ఒక్కొక్కసారి. సో హీ ఆపరేటెడ్, హీ క్యాన్ డూ సమ్ థింగ్స్, బట్ హీ డిడ్ ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు గాడ్స్ విల్. సరెండరింగ్ టు ద హోలీ స్పిరిట్. ఆయన ఒక మనిషి ఇలా చేయగలడు పరిశుద్ధాత్మతో చెప్పి ఆ పరిశుద్ధాత్మను మనకిచ్చాడు. సరే, ఈ పరిశుద్ధాత్మ ఏం చేసిందంట చూడండి. ఆయన ఆరోహణమైనప్పుడు మరి చెరగా పట్టుకున్నదండి. యు సీ దాట్ నౌ. క్యాప్టివిటీ క్యాప్టివ్. మనము సైతాన్ని ఏమంటాం? స్ట్రాంగ్ మ్యాన్ అంటాం, బలవంతుడు అంటాం. మనము సైతాన్ని ఏదో మనం వీక్ అంటాం. హీఈస్ నాట్ వీక్, బలవంతుడు. హీఈస్ అ స్ట్రాంగ్ మ్యాన్. మరి ఏం చేస్తాడు? వాడికి ఎందుకు బలం ఉంది? మనిషిని చెరగా పట్టుకుంటాడు. చూడండి, రాజు వచ్చి వీళ్ళని తీసుకెళ్ళిపోతాడు చెరగా. ద బాబిలోనియన్స్ టుక్ ఇజ్రాయలైట్స్ యాజ్ క్యాప్టివ్. ఈజిప్షియన్స్ టుక్ ఇజ్రాయలైట్స్ క్యాప్టివ్. ఐగుప్తీయులు మరి 400 సంవత్సరాలు మరి బందీలుగా పెట్టేస్తారు. ఎందుకు? ఐగుప్తీయులు బలవంతులు. క్యాప్టివిటీ, ది డెక్ ఇన్ క్యాప్టివిటీ. సో బలవంతులు అలా చేస్తారు. సో ఇప్పుడు బలవంతుడు ఉంటాడు, ఇజ్రాయేల్ దేశం మీద ఒక బలవంతుడు ఉంటాడు. బయల్జెబూబ్ ఈజ్ టేకింగ్ పీపుల్ క్యాప్టివ్. ఓకే, బయల్జెబూబ్ అనేటువంటి ఒక బలం. అందుకే యేసు ప్రభువు ఏమంటారు తెలుసా? ఇతడు దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూబ్ వారే ఎలగొడుతున్నాడంట. ఈ బయల్జెబూబ్ అనేటువంటి వాడు బలవంతుడు అనమాట. వాడు హీ విల్ రిలీజ్ సిక్నెస్, పెయిన్, డిసీజ్, హీ విల్ డూ ఎవ్రీథింగ్. వాడు బంధిస్తాడు, మానసికంగా అన్నీ చేస్తూ ఉంటాడు అన్నమాట బయల్జెబూబ్. మరి యేసు ప్రభువు వారు ఏం చేశాడు? బలవంతుణ్ణి, అంటే ఇతరులను బందీలుగా తీసుకునే వాడినే బందీగా చేసేసాడంట. హీ టుక్ ద క్యాప్టివిటీ క్యాప్టివ్. ఆల్రైట్. సో ఈ బలవంతుడిని ఏం చేశాడంట? యేసు ప్రభువారు బంధించాడంట. సో జీసస్, యేసు ప్రభువారు ఎప్పుడైతే రాత్రంతా ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థనా శక్తి చేత ఈ బలవంతుడిని బంధించేశాడంట. బంధించేసి పొద్దున్న ఆయన ఓడలో వెళ్ళి ఓడ దిగిన వెంటనే ఒకడు దయ్యాల నుంచి వచ్చి వాడు కాళ్ళ దగ్గర పడిపోతాడు. అయ్యా నువ్వు ఎందుకు వచ్చావు? మరి బాధ అదేంటిది, వాడు ఎందుకు పడిపోవాలి కాళ్ళ దగ్గర?
సో ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో ఆ బలవంతుడిని బంధించేస్తాం. అప్పుడు ఈ పిల్ల దయ్యాలన్నీ తెలిసిపోతాం. చూడండి, ఎప్పుడైనా రాజుని కట్టేశామనుకో, మంత్రి సైనికులు అందరూ సరెండర్ అయిపోతారు. ఓడిపోయామనే వాళ్ళందరూ సరెండర్ అయిపోతారు. రాజు చనిపోతే ఎంతమంది తెలుసు? ఇఫ్ కింగ్ డైస్ ఎవ్రీబడి సరెండర్స్. యు నో దిస్. సో ఈ బలవంతుడిని బంధించేశాడు కనుక ఆ శ్మశానంలో ఉండి తను తాను గాయపరుచుకుంటున్న వాడు ఎన్ని నెలలైనప్పటికీ కూడా అందులో ఉన్న యేసు రాగానే సరెండర్ అయిపోయాడు. ఎందుకు అంటే అతనికి తెలుసు, మా రాజుని కట్టేశాడు ఆయన. ఇన్ ద నైట్ ప్రేయర్ ఎప్పుడైతే యేసుప్రభువు వారు ప్రార్థించారో, దీనిలో ఉండే పరిశుద్ధాత్ముడు ఆ బలవంతుడిని కట్టేశాడు. ద స్ట్రాంగ్ మ్యాన్ వాజ్ బౌండ్ అండ్ ఆల్ ద డీమన్స్ సరెండర్డ్. దట్స్ హౌ యూ క్యాస్ట్ అవుట్ డీమన్స్. మరి వాళ్ళు ఏమన్నారు? ఈయన బయల్జెబూబు ద్వారా చేస్తున్నాడు. బయల్జెబూబు ద్వారా కాదు, బయల్జెబూబుని కట్టేసి వాడి రాజ్యాన్ని నాశనం చేసి వాడిని బంధించేస్తున్నాడు. క్యాప్టివ్. ఎవరైతే మరి చెరగా పట్టుకుంటున్నాడో ఆ చెరగా పట్టుకునేవాడినే బందీగా చేస్తాడంట. యేసు ప్రభువారు పాతాళంలోకి వెళ్ళి ఆ చెరగా పట్టుకున్నాడంట. హీ హాస్ టేకెన్ ద జైల్, హీ హాస్ జైల్డ్ ద జైల్ అండ్ సెట్ పీపుల్ ఫ్రీ. ఎంతమందికి అర్థం? హౌ మెనీ ఆఫ్ యు అండర్స్టూడ్ దిస్? టుడే ఐఎమ్ టెల్లింగ్ ద హోలీ స్పిరిట్ ఇన్ యూ. ఇప్పుడు ఎప్పుడైతే వాక్యాన్ని నువ్వు వింటావో నీలో పరిశుద్ధాత్ముడు ఏమవుతాడంట? ప్రజ్వలింపు చేయబడతాడంట. వాక్యం ఏంటి? నీలో పరిశుద్ధాత్ముడు, ద హోలీ స్పిరిట్ వర్క్స్ అట్ ద లెవెల్ ఆఫ్ రెవల్యూషన్ యూ రిసీవ్. నీవు పొందిన జ్ఞానమును బట్టి పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడు. నీవు విన్న వాక్యాన్ని బట్టి నీకు విశ్వాసం వస్తుంది. నీ విశ్వాసాన్ని బట్టి పరిశుద్ధాత్ముడు నీకు పనిచేస్తాడు. ద హోలీ స్పిరిట్ విల్ వర్క్ అకార్డింగ్ టు ద విజ్డమ్ that you have, according to the revelation knowledge that you receive from heaven. Heaven is bound to do to you what you believe. ఇంతకు ముందు మరి ప్రపంచమంతటికి కూడా ఉన్నాడు ఒక బలవంతుడు, కానీ యేసుప్రభువు వారు వాడిని బంధించలే. ఎవరిని బంధించాడు? ఇజ్రాయేల్ వాడిని బంధించాడు. అందుకే శిష్యులు చెప్తాడు, మీరు ఇజ్రాయేల్ని దాటి బయటికి వెళ్ళొద్దు. కానీ ఎప్పుడైతే ఆయన సిలువలో మరణించాడో ఆయన ఇప్పుడు చెప్తాడు, ఇప్పుడు సర్వలోకానికి వెళ్ళండి. ఎందుకు? ఈ భూలోకాన్ని అంతటికీ ఉండేటువంటి శత్రువుని బంధించేశాను. బయల్జెబూబ్ ఈజ్ ఓన్లీ ఏ స్ట్రాంగ్ మ్యాన్ ఫర్ ఇజ్రాయెల్. ప్రపంచమంతటికి ఉండేటువంటి బంధించేశాను కాబట్టి ఇప్పుడు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ఇప్పుడు భూలోకంలోను పరలోకంలోను నాకు సర్వాధికారం ఇవ్వబడింది. ఇంతకుముందు ఇజ్రాయెల్కే. ఎంతమందికి అర్థమైంది ఇది? When he died on the cross, he bound the strong man of the planet. వాడి మీద కూడా అధికారం ఇచ్చేసింది. The one in you can now take, ఈ భూమి మీద ఏది బంధించేది ఉందో ఆ బంధించేదాన్ని పునాదులతో సహా తీసివేసి బంధించే సామర్థ్యం ఈరోజు మీ అందరిలో ఉండే పరిశుద్ధాత్ముడికి ఉంది. Father, in the name of Jesus, Lord Jesus, I pray for all the viewers. ఇదిగో ఈరోజు చెరగా పట్టుకునే సామర్థ్యము మాలో పెట్టావు. దాన్ని అబ్రహాం ఆశీర్వాదం అన్నావు. ఈరోజు ఈ వాక్యం విన్న వారందరిలో నుంచి ఈ అబ్రహాం ఆశీర్వాదము బలాన్ని ఇచ్చి శక్తినిచ్చి చెరగా పట్టుకొని give them power to take captivity captive. I release this blessing on every viewer. మాలో ఏది పోలేదు. మాలో చెరగా పట్టుకునే ఆత్మ మమ్మల్ని కాపాడింది అని మేమందరము సాక్ష్యములుగా చెప్పే కృప మా అందరికీ దయచేయమని నా జడనేసమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.